మమ్మల్ని దైవ దర్శనం చేయించి మా ప్రాంతాలకు పంపండి అని అడిగితే అక్కడికే టీటీడీ అధికారులకు ఆదేశాలు ఇచ్చి దాదాపుగా 52 మంది పైన ఉన్నటువంటి వారందరినీ తిరుమలకి తీసుకెళ్ళి దైవ దర్శనం చేయించి స్వస్థలాలకు వెళ్ళి పంపించండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో కార్యక్రమాలు కూడా ప్రారంభించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు తన కార్యక్రమం అక్కడ అయిపోయి వెంటనే ఈఓ టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బంగ్లా అక్కడికి వెళ్ళారు ఆఫీస్కి. అక్కడ సమీక్ష జరిగేటప్పుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రావడం, వారు కూడా ఆసుపత్రిలో ఉన్నటువంటి అక్కడ ఆ క్షతగాత్రుల్ని పరామర్శించడం, అవన్నీ అయ్యాక బయటకు వచ్చి కారు ఎక్కే ముందు పవన్ కళ్యాణ్ గారు ప్రజానాయకుడు, అలాగే ఆయనకి ఎంతోమంది వేల సంఖ్యలో అభిమానులు ఉన్నటువంటి నాయకుడు. ఆయన ఒక ఉప ముఖ్యమంత్రే కాదు, అంత సంఖ్యలో ఉన్న ఆయన అభిమానులందరూ ఆయనకి జేజేలు కొడుతుంటే ఆయన ఒకటే చెప్పాడు, ఇక్కడ చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి, బాధలో ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి, మనం జైలు కొట్టుకోవడం సభ్యత సంస్కారం కాదు, ఆపండి అని చెప్పి ఆపించాడు వాళ్ళ అభిమానుల చేత. అది సంస్కారవంతమైన రాజకీయం. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కనీసం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిందాకైనా 15-20 నిమిషాలు ఆగండి, డిప్యూటీ సీఎం గారు ఉన్నారు అక్కడ అని చెప్పి జగన్ గారికి చెప్తే, ఆయన ఉంటే మాకేమి, ఆయన ఉంటే మేమెందుకు రాకూడదు అని చెప్పి అందరినీ నిర్లక్ష్యం చేసి ఆయన మటుకు ఆయన ఆసుపత్రికి వచ్చాడు. పోనీ ఆసుపత్రికి వచ్చిన వాడు ఏమన్నా ఆయన నాయకులు ఒకరిద్దరిని తీసుకొని లోపలికి వెళ్ళి ఐసీయూ డిపార్ట్మెంట్లో పర్యవేక్షించాడా అంటే లేదు. వందల సంఖ్యలో ఐసీయూ వార్డుల్లోకి ఆయన కార్యకర్తలు నాయకులతోటి జొరబడ్డం జరిగింది. అసలు డాక్టర్లు ఏం చెప్పారు, పేషెంట్లు ఏం చెప్పారు, నర్సులు ఏం చెప్తున్నారు అనేది కూడా కనీసం తెలుసుకునే పరిస్థితి కూడా లేకుండా వాదోపవాదాల లోపల డాక్టర్లు ఆ పేషెంట్లకు పెట్టిన సెలైన్ బాటిల్ను కూడా పక్కకు లాగేసే పరిస్థితి. ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించడం ఇది అతి దిగజారుడుతనం అని చెప్పి చెప్పక తప్పదు. ఒక విషయం నేను చెప్తున్నాను, ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరామర్శకు రాలేదు, క్షతగాత్రులను చనిపోయిన కుటుంబాలను విచారణకు రాలేదు, వాళ్ళ యొక్క బాధలు వినడానికి రాలేదు. అతను కేవలం తన రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికే వచ్చాడు. మనం గత 5 ఏళ్ళు చూసాం, జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా చెట్లు నరికేయాలి, కరెంటు ఆపేయాలి, బజార్లు మూసేయాలి, పోలీసులంతా కూడా తెరలు కట్టుకొని నిలబడితేనే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తాడు. కనీసం రోడ్డు మీదకు కూడా రావడానికి సాహసం చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎందుకు వచ్చాడు స్విమ్స్ ఆసుపత్రికి? కేవలం తన రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవాలని దుష్ట చతుష్టయంతో కలిసి వచ్చాడు అని చెప్పి మమ్మల్ని అడ్డుకోబోయారు, మా కాన్వాయ్ రానియకుండా చేసే ప్రయత్నం చేశారు, మేమేదో లోపాలు ఎత్తి చూపుతామని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా విన్నాం. అలాంటిది ఏమన్నా అడ్డుకున్నారా అక్కడ? సార్, ఆయన అడ్డుకునే ప్రయత్నం ఎవరూ చేయలేదు. పోలీస్ అధికారులు అయ్యా అక్కడ ఉప ముఖ్యమంత్రి గారు ఆసుపత్రిలో విచారణలో ఉన్నారు, వారిని పరామర్శించి వచ్చాక మీరు వెళ్ళండి, ఒక్క 15 నిమిషాలు మీరు ఆగండి అని అంటే ఆగకుండా నెట్టుకొని తోసుకొని పోలీస్ అధికారుల మీద కూడా దౌర్జన్యం చేసి నేరుగా ఆసుపత్రులకి వందల సంఖ్యలో తన కార్యకర్తలను తీసుకొని ఆసుపత్రిలోకి దూరారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అక్కడ ఉన్నారు, వాళ్ళు నినాదాలు ఇస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఆపారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నినాదాలను ఆయన ఆపల, ఇంకా వాళ్ళని ఉత్సాహపరిచాడు, ఇంకా దౌర్జన్యం చేయమన్నాడు, ఆసుపత్రిలోకి దూరి వెళ్ళమన్నాడు, ఐసీయూ డిపార్ట్మెంట్లకి మరి ఒక బాధ్యత లేనటువంటి వ్యక్తిగా ప్రవర్తించాడు.
ఇది దుష్ట చతుష్టయ యాత్రే తప్ప ఇది కష్టంలో ఉన్నటువంటి వాళ్ళని పరామర్శించే యాత్ర కాదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి తన రాచరికపు వ్యవస్థలో నుంచి ఆలోచనల నుంచి బయటకు రాలేదు. ఆయన అదే విధమైన పోకడల్లో ఉన్నాడు. ప్రజలు ఇప్పుడు బుద్ధి చెప్పి 5 సంవత్సరాలు అసలు నీకు ప్రతిపక్ష పాత్ర కూడా లేదని చెప్పాక కూడా ఆయనకి ఇంకా జ్ఞానోదయం కలగలేదంటే ఆ భగవంతుడే ఆయన్ని ఏ విధంగా కాపాడుతాడో చూడాలి. ఎస్, కవర్లు కూడా ఇచ్చారు అన్నారు.